తన పంజా వేటుతో దాదాపు తనకు సమానమైనటువంటి 130 మగ సింహాలను చంపిన ఒక రియల్ లెజెండ్ సింహం కథ ఇది. మసాయి మారా అనే ఒక అడవి ప్రాంతాన్ని 14 ఏళ్లు రాజ్యమేలినటువంటి ఒక రియల్ లెజెండ్ సింహం కథ ఇది. ఈ సింహం చేసే యుద్ధంలో తన ముఖానికి అయినటువంటి చిన్న గాయం వల్ల కింగ్ స్కేర్ ఫేస్ గా పిలువబడే ఒక అద్భుతమైన సింహం కథ ఇది. ఎక్కడైనా అడవికి రాజు అంటే సింహం అంటాం, కానీ అటువంటి వందలాది సింహాలను మట్టుపెట్టిన సింహం కెన్యాలోని మసాయి మరా అనే ప్రాంతంలో 2007లో ఆధిపత్య సింహాల కూటమిలో జన్మించింది. ఈ మసాయి మరా అనే అటవీ ప్రాంతాన్ని 14 ఏళ్లు రాజ్యమేలిన ఈ సింహం తన జీవిత కాలంలో 130 మగ సింహాలను మట్టుపెట్టింది. అత్యంత క్రూరమైనటువంటి హైనాలు దాదాపు 400కు పైగా చంపేసింది. చూడటానికి తనకన్నా సైజులో పెద్దగా ఉండే జంతువు హిప్పోలను కూడా ఈ సింహం వేటాడేది. ఈ సింహం వేటాడేటప్పుడు కొన్ని తెలివితేటలను ఉపయోగిస్తుంది. లైక్ ఇప్పుడు అవతల జంతువు యొక్క వీక్ పాయింట్స్ లైక్ మెడ, ఈ విధంగా వాటి మీద టార్గెట్ చేసి వాటిని చాలా తేలిగ్గా తెలివిగా చంపేది. ఈ సింహానికి ఆకలి వేటాడిందంటే అవతల జంతువు ఏదైనా అది సైజులో పెద్దగా ఉన్నా శక్తిలో బలవంతమైనా కానీ దీనికి ఆహారం కావాల్సిందే. నీటిలో నక్కి నక్కి తిరిగే ముసళ్ల మీద కూడా ఈ సింహం దాడి చేసేది. ఈ సింహం ఏ విధంగా దాడి చేస్తుందంటే ఫస్ట్ ఒక ముసలిని సెలెక్ట్ చేసుకుని దాని మీద దూకి దాని మెడను టార్గెట్ చేసుకుని దాన్ని నీటిలోంచి బయటికి లాక్కొచ్చి ఆహారంగా చేసుకొని తినేసేది. ఈ విధంగా దాదాపు 14 ఏళ్లు మసాయి మరా అనే ప్రాంతాన్ని రాజ్యమేలినటువంటి ఒక లెజెండ్ సింహం ఇది. ఈ స్కార్ అనే పేరు గల సింహం అవతల సింహంతో పోరాడే సమయంలో అవతల సింహం చేసినటువంటి ఒక బలమైన గాయం ఈ సింహానికి ముఖం మీద కుడి కన్ను దగ్గర తగిలింది. ఈ గాయం వల్ల ఈ స్కార్ అనే సింహం ఫేస్ మరింత భయంకరంగా తయారైంది. అందుకని ఈ సింహానికి స్కార్ అనే పేరు కాకుండా కింగ్ స్కార్ ఫేస్ గా మార్చబడింది. అయితే ఇంత అద్భుతమైనటువంటి సింహం 2020లో కొంతమంది టూరిస్టులకు చాలా బలహీనంగా క్షీణించి కనిపించింది. తర్వాత కొన్ని రోజులకు 2021 జూన్లో మరా అనే నది ఒడ్డు మీద శవమై కనిపించింది. ఈ స్కార్ అనే సింహం జీవితాన్ని ఎంతో మంది డాక్యుమెంటరీలుగా తీశారు. మీకు మంచి ఐడియా వచ్చిన ఒక విషయం చెప్పనా, రీసెంట్ గా వచ్చిన ముఫాసా అనే సినిమా కూడా ఈ సింహం లైఫ్ స్టోరీని బేస్ చేసి తీసింది. సాధారణంగా ఎవరైనా అంటుంటారు కదా, బతికితే సింహంలా బతకాలరా. మేబీ అది ఈ సింహంలోనే అయ్యి ఉండొచ్చు. నేను ఈ విషయం ఎందుకంటున్నా అంటే ఈ సింహం ఏలినటువంటి రాజ్యంలో ప్రతి జంతువు ప్రకృతి నియమాలకు లోబడి ఉండేది. నిజంగానే ఈ సింహం అంత గొప్పగా బతికింది కాబట్టి దీని మీద అన్ని సినిమాలు అన్ని డాక్యుమెంటరీలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ముఫాసా సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ స్కార్ సింహం రియల్ స్టోరీ విన్న తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి ఇన్ఫర్మేషన్లతో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్.